హలో ఎవ్రీవన్, ఇవాళ మనం ఎథిక్స్ సిరీస్లో కాంపోనెంట్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏంటో చూద్దాం. మనం లాస్ట్ వీడియోలో వాట్ ఈస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ కన్నా అంటే ఎమోషనల్ కోఎఫిషియంట్ ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ కన్నా ఎందుకు ఇంపార్టెంట్ ఇలాంటివన్నీ చూసాం. సో ఈ వీడియోలో కాంపోనెంట్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చూద్దాం. సో డేవిడ్ గోల్డ్మన్ ఈయన చెప్తారు దెర్ ఆర్ 5 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని. దాంట్లో ఉండే ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి అంటే సెల్ఫ్ అవేర్నెస్. సెల్ఫ్ అవేర్నెస్ అంటే నోయింగ్ వన్ సెల్ఫ్, మనని మనం తెలుసుకోవడం. మన థాట్స్ ఎలా ఉన్నాయి, మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మనం ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నాము, మనం ఏం యాక్షన్ తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాము, ఆర్ మనం ఏ సిచ్యువేషన్స్లో ఎలా బిహేవ్ చేస్తాము, ఇదంతా సెల్ఫ్ అవేర్నెస్ అనమాట. సో మన గురించి మనం బాగా తెలుసుకుంటే మనం ఎమోషనల్గా ఇంటెలిజెంట్ అవ్వడం ఈజీ అని చెప్తారు ఈయన. సో దీంట్లో ఏంటంటే 2 డైమెన్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ డైమెన్షన్ ఏంటి అంటే బీయింగ్ అవేర్ ఆఫ్ విచ్ ఎమోషన్ యూఆర్ గ్రిప్డ్ ఇన్ టు నౌ. ఇప్పుడు ఏం ఎమోషన్లో ఉన్నావో తెలుసుకోవడం ఫస్ట్ డైమెన్షన్. సో మన ప్రస్తుతం స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది అన్నది తెలుసుకోవాలి. సో దీంట్లో ఏంటంటే అడ్వాంటేజ్, ఒకవేళ చాలా కోపంగా ఉన్నావు అని నీకు తెలిసిందంటే డెసిషన్ మేకింగ్ని ఆపచ్చు. ఎందుకంటే కోపంలో తీసుకునే డెసిషన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఫెయిల్ అవుతాయి. సో మనం ఇఫ్ యూఆర్ అవేర్, ఓకే నేను కోపంలో ఉన్నా, ఇప్పుడు నేను డెసిషన్ తీసుకోకూడదు అంటే మనకి సెల్ఫ్ అవేర్నెస్ ఉన్నట్టు. ఇంకొక ఎగ్జాంపుల్ ది ఆపోజిట్, చాలా హ్యాపీగా ఉన్నప్పుడు మాట్లాడే వర్డ్స్ మీద కంట్రోల్ తక్కువ ఉంటుంది. సో వెన్ యూఆర్ వెరీ హ్యాపీ యూ షుడ్ ట్రై టు టాక్ వెరీ లెస్. సో ఇదేంటి, నువ్వు ఈ సిచ్యువేషన్లో ఎలా ఫీల్ అవుతున్నావు అన్నది నీకు తెలిస్తే యు ఆర్ సెల్ఫ్ అవేర్. సో ఇది ఒక డైమెన్షన్. ఇంకో డైమెన్షన్ ఏంటంటే బీయింగ్ అవేర్ ఆఫ్ ద ఎమోషన్స్ ఆఫ్ వన్ విచ్ ఇస్ ప్రూవ్డ్ దట్ యూ విల్ బి గ్రిప్డ్ ఇన్ టు. అంటే దీని అర్థం ఏంటి, ఫ్యూచర్లో ఇప్పుడు జరగట్లేదు సిచ్యువేషన్, కానీ నీ అనాలిసిస్ కోసం, నీ గురించి నీకు తెలియడం కోసం అసలు ఏ ఎమోషన్ వచ్చినప్పుడు నేను ఎలా బిహేవ్ చేస్తున్నాను, ఇలాంటి ఎమోషన్స్లో నేను ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నాను, ఆర్ ఫర్ సపోజ్ నాకు ఈ ఎమోషన్స్ని స్టిమ్యులేట్ చేసేది ఎవరు స్టిమ్యులేట్ చేస్తున్నారు, ఏ సిచ్యువేషన్స్లో నేను ఎమోషన్స్కి అవుట్రేజ్ అవుతున్నాను, ఇలాంటివి తెలుసుకోవడం సెల్ఫ్ అవేర్నెస్ అనమాట. ఇది ఫ్యూచరిస్టిక్. సో ముందే నీకు ఈ ఎమోషన్కి ఇలా యాక్ట్ చేస్తానని చెప్పి తెలిస్తే అప్పుడు డ్యామేజ్ని కంట్రోల్ చేయొచ్చు. ఫర్ సపోజ్ బాగా గట్టిగా అరిచినా, గట్టిగా మాట్లాడినా నీకు కోపం వస్తుంది, లేదా నువ్వు భయపడతావు అన్నది నీకు ముందే తెలిస్తే ఆ సిచ్యువేషన్స్కి వెళ్ళినప్పుడు యూ విల్ బీ లిటిల్ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి, ఎవరైనా బాగా పొగిడితే బాగా ఎక్సైట్ అయిపోతాను నేను అన్నది నీకు ముందే తెలిస్తే యూ కెన్ కంట్రోల్ ద సిచ్యువేషన్స్. ఎవరైనా పొగిడినప్పుడు ఎక్కువ ఎక్సైట్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. బేసిక్గా ఏంటంటే ఇది ఎందుకు, మన హ్యూమన్ సిస్టమ్ న్యాచురల్లీ ఎమోషన్స్కి బౌండ్. సో ఎమోషన్స్ లేకుండా వీ కాంట్ వర్క్. సో ఎమోషన్స్ అనేవి న్యాచురల్. సో ఎమోషన్స్ని ఇన్హిబిట్ చేయలేం కాబట్టి ఎమోషన్స్ని కంట్రోల్ చేసి మనకి అనుకూలంగా వాడుకోవడానికి ప్రయత్నం అనమాట. సో దట్ వీ కెన్ బి గుడ్ అట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో సెల్ఫ్ అవేర్నెస్ వల్ల మనం మన ఎమోషన్స్ గురించి తెలుసుకోగలం. సో సివిల్ సర్వెంట్స్కి సెల్ఫ్ అవేర్నెస్ ఎందుకు అవసరం? So there are different situations in which civil servants are put. For example, handling the media. మీడియాని హ్యాండిల్ చేసేటప్పుడు మీడియా ఒక్కొక్కసారి ఏం చేస్తుంది అంటే పర్సనల్ క్వశ్చన్స్ అడుగుతుంది, జస్ట్ ఓన్లీ టు ట్రిక్ యూ, సో దట్ నువ్వు అవుట్రేజ్ అయ్యి నీకు కోపం వచ్చి నువ్వు ఎమోషనల్గా ఏమైనా చూపిస్తే, వాళ్ళకి ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ ఇస్తే వాళ్ళకి టీఆర్పీ పెరుగుతుంది. సో దే వాంట్ టు ఇన్స్టిగేట్ యూ టు బికమ్ ఎమోషనల్. సో నీకు ముందే ఇఫ్ యూఆర్ అవేర్ యూ విల్ నాట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్. అది ఒక ఎగ్జాంపుల్. ఫర్ సపోజ్ ఒక బాంబ్ బ్లాస్ట్ అయింది, యూ హ్యావ్ వెంట్ దే టు ద సైట్కి వెళ్ళావు. సైట్కి వెళ్ళినప్పుడు ఏంటి అంటే యూ వెంట్ ఫర్ ఇన్స్పెక్షన్, అసలు ఏం జరిగింది ఏంటో చూడడానికి. సో ఆబ్వియస్లీ మీడియా ఉంటుంది, మీడియాకి అడ్రస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీడియా ఉంటుంది ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేశారు, వాట్ ఈస్ దిస్ నెగ్లిజెన్స్, మీకు ఆ మాత్రం స్కిల్స్ లేవా, ఆ మాత్రం కెపాసిటీ లేదా అని మీ పర్సనల్ క్యారెక్టర్, పర్సనాలిటీ మీద అటాక్ చేస్తుంటారు.
ఈవెన్ దెన్ యూ షుడ్ నాట్ లూజ్ యువర్ కంట్రోల్. పక్కన తిడుతున్నారు అని. సో ఇఫ్ యూఆర్ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, నీకు ముందే తెలుసు అంటే ఇలాగ పర్సనల్ క్వశ్చన్స్ అడిగినప్పుడు నేను ఇన్స్టిగేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని నీకు ముందే తెలిస్తే యూ విడ్ బీ అవేర్ అండ్ యూ విడ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అనమాట. సో బీయింగ్ అవేర్ దట్ ఇట్ విల్ స్టిమ్యులేట్ యూ, యూ విల్ బీ కూల్. సెకండ్ సిచ్యువేషన్, హ్యాండ్లింగ్ ది పిటిషన్ గివర్స్. బేసిక్గా ఒక సివిల్ సర్వెంట్ చాలామంది మనుషుల్ని కలుస్తారు, పిటిషనర్స్ని. అంటే వాళ్ళందరూ వచ్చి వాళ్ళ గ్రీవియన్సెస్ చెప్పుకుంటారు. వాళ్ళ గ్రీవియన్సెస్ చెప్పుకున్నప్పుడు సివిల్ సర్వెంట్ అనే వాళ్ళు వింటూ ఉంటారు. సో బేసిక్గా ఏమవుతుంది, సివిల్ సర్వెంట్ కూడా ఆ డిస్ట్రెస్ని చూసి, సో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆ కంపాషన్ లోపల నుంచి వచ్చేస్తుంది సివిల్ సర్వెంట్కి. ఎందుకంటే వాళ్ళందరూ చాలా డిస్ట్రెస్గా ఉన్నారు, సో మనం హెల్ప్ చేయాలి అని. కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే వాటికి బై లా కానీ బై రెగ్యులేషన్ కానీ సొల్యూషన్ ఉండదు, ఏం చేయాలో తెలీదు. సో అప్పుడు ఏం చేస్తారు, అవుట్ ఆఫ్ కంపాషన్ ఎక్కువ అయిపోతాయి, రూల్స్ అనే వాటిని కొంచెం బెండ్ చేసో కొంచెం మ్యానిపులేట్ చేసో ఏదో ఒకటి చేసి వాళ్ళకి కావాల్సింది ఇచ్చేలాగా చేసేస్తారు సివిల్ సర్వెంట్. అవుట్ ఆఫ్ లాట్ ఆఫ్ కంపాషన్, చాలా కంపాషన్ వచ్చేసి. కంపాషన్ మంచిదే కానీ ఎక్కువ కంపాషన్ ఇస్ నాట్ సో గుడ్. అదే మనకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో అర్థం చేసుకోవాల్సిన విషయం. సో ఎవ్రీథింగ్ షుడ్ బి బ్యాలెన్స్డ్. సో ఇఫ్ యూర్ సెల్ఫ్ అవేర్ ఆల్రెడీ దట్ నాకు కంపాషన్ ఎక్కువైపోతుంది, సో నేను మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని, దెన్ ఇట్ వుడ్ హెల్ప్. ఇది ఒక ఎనెక్డోట్ ఉంది యాక్చువల్లీ. దాంట్లో ఏం జరుగుద్ది అంటే ఇది రియల్గా జరిగిన ఇన్సిడెంట్ అంట. నేను ఒక చోట చదివాను. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఒక వీక్కి ఒక రోజు ఉంటుంది, అక్కడ అందరూ వచ్చి వాళ్ళ గ్రీవియన్సెస్ ఇస్తారనమాట. డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏం చేసేవాళ్ళంటే చిరిగిపోయిన బట్టలు వేసుకుని వచ్చే వాళ్ళకి కొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు. హీ ఫెల్ట్, ఆయన యాటిట్యూడ్ ఏంటి, వీళ్ళు చాలా పూర్, వీళ్ళకి అర్జెంట్గా హెల్ప్ చేస్తే వీళ్ళ లైఫ్లో కొంచెం చేంజ్ వస్తుంది, కొంచెం క్వాలిటీ పెరుగుతుంది అని ఆయన అనుకున్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఈ ప్యాటర్న్ అర్థం చేసుకున్న జనాలు ఏం చేశారంటే ఎవరి గ్రీవియన్స్ వాళ్ళకి ఇంపార్టెంట్, దానికి సొల్యూషన్ కావాలి. సో ఎవరి కాళ్ళు ఏం చేశారంటే చిరిగిపోయిన బట్టలు వేసుకుని రావడం స్టార్ట్ చేశారు. తర్వాత ఏం తెలిసిందంటే కలెక్టర్ ఆఫీస్ బయట చిరిగిపోయిన బట్టలు రెంట్కి కూడా ఇస్తున్నారు అని. సో ఏమైంది, ఈయనకి ఎక్కువ కంపాషన్ ఉండడం వల్ల ఈయన సర్టైన్ ప్యాటర్న్ని ప్రయారిటైజ్ చేయడాన్ని జనాలు కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళు అలా చేంజ్ అయిపోయారు. సో పిటిషనర్స్ ఎవరైతే ఇస్తారో ఎవరు జెన్యూన్ కాదు ఇవన్నిటినీ తెలుసుకోవడానికి సో అవర్ ఎమోషన్స్ షుడ్ బి సబ్సీడెడ్. కొంచెం రేషనల్ వ్యూతో చూడాలి. ఆ రేషనల్ వ్యూతో చూడాలంటే మనలో జరిగే ఎమోషన్స్ ఏంటో మనం అవేర్గా ఉండాలి. సో థర్డ్ కేస్ ఏంటంటే హ్యాండ్లింగ్ ది ప్రొటెస్టర్స్. సో ప్రొటెస్టర్స్ ఎప్పుడైతే ప్రొటెస్ట్ చేస్తుంటారో వాళ్ళు ఆల్రెడీ చాలా కోపంగా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ని, సివిల్ సర్వెంట్, అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ కలెక్టర్ని, వీళ్ళందరినీ మాకరీ చేయడం, లేకపోతే రిడిక్యూల్ చేయడం, లేకపోతే వాళ్ళని పర్సనల్గా వాళ్ళ క్యారెక్టర్ మీద అటాక్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇలాంటివి చేసినా కూడా ది సివిల్ సర్వెంట్ షుడ్ నాట్ లూజ్ హిస్ టెంపర్, హీ షుడ్ బి కూల్ ఇనఫ్. అది ఎప్పుడు జరుగుద్ది, నాకు కోపం వస్తుందని నాకు తెలిస్తే జరుగుద్ది. సో సెల్ఫ్ అవేర్నెస్లో మనకు కోపం వస్తుందన్న విషయాన్ని మనం అర్థం చేసుకోగలం. సో నెక్స్ట్ కాంపోనెంట్ గివెన్ బై డేవిడ్ గోల్మన్ ఏంటి అంటే సెల్ఫ్ రెగ్యులేషన్. ఈయన అంటారు మనలో కోపం వస్తుందని మనకి తెలియడమే కాదు, ఆర్ మనలో ఈ ఎమోషన్ అనేది వస్తుంది అని తెలియడమే కాదు, దాన్ని కంట్రోల్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. సో ఎబిలిటీ టు కంట్రోల్ అంత ఈజీగా రాదు, యూ షుడ్ బి ట్రైన్డ్ ఫర్ ఇట్ అని కూడా చెప్తాను అనమాట. ఎమోషన్ షుడ్ బి వాచ్డ్. పాజిటివ్ ఎమోషన్ అయినా నెగిటివ్ ఎమోషన్ అయినా కూడా రెగ్యులేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ ఎంత ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేయాలో అంతే ఎక్స్ప్రెస్ చేయాలి. సో యూ రిక్వైర్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ సెల్ఫ్ రెగ్యులేషన్ అంటారు. సో ఎమోషన్స్ ఎప్పుడైతే కంట్రోల్ చేస్తామో ఇట్ విల్ బ్రింగ్ రేషనల్ డెసిషన్స్. సో కంట్రోలింగ్ విల్ బ్రింగ్ రేషనల్ డెసిషన్స్ అన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఒక కన్నడ రైటర్ ఉన్నారు, హిజ్ నేమ్ ఇస్ దేవుడు నరసింహ శాస్త్రి. సో హీ వాజ్ గివింగ్ ఎ స్పీచ్ ఇన్ ఎ హాల్. ఆయనకు ఒక టెలిగ్రామ్ వస్తుంది. ఆ టెలిగ్రామ్ చదివేసి ఆ స్పీచ్ని కంటిన్యూ చేస్తాను అనమాట. కంటిన్యూ చేసేసి దాని తర్వాత స్పీచ్ అయిపోయిన వెంటనే ఫాస్ట్గా వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. వెంటనే ఇన్ ఎ రష్ హీ విల్ లీవ్ ద హాల్ అనమాట. తర్వాత ఎంక్వైరీ చేస్తూ తెలుస్తుంది ఏంటంటే టెలిగ్రామ్లో రాసింది ఏంటి అంటే సన్ ఇస్ డెడ్, స్టార్ట్ ఇమీడియట్లీ. మీ కొడుకు చనిపోయారు, తొందరగా స్టార్ట్ అవ్వండి అని. ఆయన స్పీచ్ ఎంత బాగా ఇచ్చారంటే టెలిగ్రామ్ చదివిన తర్వాత కూడా
దట్ నో వన్ కుడ్ నో దట్ ఆ టెలిగ్రామ్లో అంత హార్ష్ మెసేజ్ ఉంది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు అనమాట. సో హీ హ్యాస్ కంట్రోల్డ్ హిస్ ఎమోషన్స్. అది ఎమోషనల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ ఇంకొక సిచ్యువేషన్ ఉంది. ఒక ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ అయింది. ఆ ఇండస్ట్రీ యాక్చువల్గా రూలింగ్ ఎమ్మెల్యే వాళ్ళది. సో దేర్ ఆర్ 20 వర్కర్స్ హూ హ్యావ్ డైడ్. సో ఇప్పుడు అపోజిషన్ పార్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాస్పిటల్కి వచ్చి కలెక్టర్ ఇంటిగ్రిటీని, ఇంపార్షియాలిటీని క్వశ్చన్ చేస్తారనమాట. ఏమంటారంటే అది రూలింగ్ పార్టీది కాబట్టి నువ్వు కావాలని వాళ్ళందరినీ వదిలేస్తున్నావు, అంటే యాక్సిడెంట్ ప్రోన్ అని తెలిసి కూడా చెక్స్ సరిగ్గా చేయకపోవడము, ఫైర్ ఫైటర్స్ని సరిగ్గా పెట్టకపోయినా కూడా యూ హ్యావ్ సైన్డ్ దేర్ ప్రాజెక్ట్, అందుకే ఇలా జరిగింది అని తిరిగి నీ ఇంటిగ్రిటీని, నీ పార్షియాలిటీ, నువ్వు పార్షలా ఇంపార్షలా అని చెప్పి నేను ఆన్ ద ఫేస్ హీ విల్ బి జడ్జింగ్ యూ. ఆయనకి ఇంకా మిగతా సిచ్యువేషన్స్ అవసరం లేదు. బీయింగ్ అన్ లీడర్ ఫ్రమ్ అపోజిషన్ హీ హ్యాస్ దిస్, దట్ నువ్వు రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు. అయినా కూడా యూ షుడ్ రెగ్యులేట్ యువర్ ఎమోషన్స్, బికాస్ గ్రౌండ్ రియాలిటీని చూసి ఎవరు మాట్లాడలేదు. ఎవ్రీవన్ ఈస్ టాకింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎమోషన్స్. సో ఆ మూమెంట్లో టు అవాయిడ్ ద హీట్ యూ షుడ్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్. సో నెక్స్ట్ థర్డ్ కాంపోనెంట్ ఏంటి అంటే సోషల్ స్కిల్స్ ఉండాలి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కోసం అని చెప్తారు. సో సోషల్ స్కిల్స్ అనేది ఏంటి అంటే రిలేషన్షిప్ని మేనేజ్ చేయడం. ఒక 2 ఇండివిజువల్స్ ఆర్ 2 or more ఇండివిజువల్స్ మధ్యలో ఉన్న ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ని మేనేజ్ చేయడం సోషల్ స్కిల్స్ ద్వారా జరుగుద్ది. సోషల్ స్కిల్స్లో ఏం జరుగుద్ది? ఫస్ట్ ఎస్టాబ్లిషింగ్ ఏ గుడ్ రిలేషన్షిప్. ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆ రిలేషన్షిప్ని సస్టైన్ చేయాలి ఫర్ ఎ లాంగ్ టైం. దాని తర్వాత రిలేషన్షిప్ని కొంచెం లైవ్లీగా ఉంచాలి, అంటే ఫ్రీక్వెంట్ ఇంటరాక్షన్, అట్లీస్ట్ మర్చిపోయకుండా. సో ఫ్రీక్వెంట్ ఇంటరాక్షన్ అలా ఉండాలి. దాని తర్వాత సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వెన్ ఇట్స్ ద హీట్ ఆఫ్ ది మూమెంట్, అంటే వెన్ యువర్ ఎమోషన్స్ ఆర్ ఎట్ రేజ్, యూ షుడ్ మేక్ ష్యూర్ దట్ ఇట్ వోంట్ బ్రేక్ ది రిలేషన్స్. పక్కనోడికి కన్వే చేసేటప్పుడు సాఫ్ట్గా, లాజికల్గా, రేషనల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఈజ్ అ బెటర్ వే దాన్ షౌటింగ్ ఎట్ అదర్స్. ఇఫ్ యూ షౌట్ ఎట్ అదర్స్ వాట్ హ్యాపన్స్ ఇస్ యూ విల్ బీ బ్రేకింగ్ ద రిలేషన్స్. సో రిలేషన్షిప్స్ని బ్రేక్ చేయకుండా కూడా చూసుకోవాలి. ఈ 4 చేస్తే ఇట్ సేస్ దట్ యూ హ్యావ్ గుడ్ సోషల్ స్కిల్స్ అనమాట. సో సోషల్ స్కిల్స్కి కొన్ని ప్రీ కండిషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే ప్లెజెంట్ ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేయాలి, అన్ప్లెజెంట్ ఎమోషన్ని హైడ్ చేసి ఆ ఎనర్జీని ఛానలైజ్ చేసి ఇంకొక ఆల్టర్నేటివ్ స్మూత్ వేలో మ్యాటర్ని కన్వే చేయాలి అని. సెకండ్ కండిషన్ ఏంటంటే అండర్స్టాండింగ్ అవర్ ఓన్ ఎమోషన్స్ అండ్ టైలరింగ్, కస్టమైజ్ చేయడం అన్నమాట. ఆ సిచ్యువేషన్స్కి మన ఎమోషన్స్ మనమే కస్టమైజ్ చేసుకుని మనకి పని అయ్యేటట్టు మన ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి. ఫర్ సపోజ్ ఎదుటితో నీకు ఏమైనా పని ఉంది అంటే వాడు కోపంగా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి ఆ పని అడిగితే వాడు ఖచ్చితంగా చిరాకు పడి చేయడు. అదే వాడు హ్యాపీగా ఉన్నప్పుడు వెళ్తే హీ విల్ టేక్ ఇట్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ హీ విల్ బి డూయింగ్ ఇట్ అనమాట. సో ఇది 2 ప్రీ కండిషన్స్ ఫర్ సోషల్ స్కిల్స్. ఒక సివిల్ సర్వెంట్కి సోషల్ స్కిల్స్ ఎందుకు కావాలి? ఫస్ట్ ఏంటి అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం. ఎవరి లైఫ్లో అయినా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అది మోస్ట్ ఇంపార్టెంట్, బికాస్ వాళ్ళే నీ మోరల్ని బూస్ట్ చేసేది. సో దే విల్ కీప్ యూ మోటివేటెడ్, హైలీ ఎనర్జెటిక్, అండ్ దేర్ ఆల్సో అ పాయింట్ వేర్ యూ కెన్ వెంట్ అవుట్ యువర్ స్ట్రెస్. సో వీళ్ళ వర్క్ లైఫ్ బ్యాలెన్స్లో ఏంటి అంటే వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నామని వీళ్ళకి అర్థం అయితే అప్పుడు ద అడ్వాంటేజెస్ దే గివ్ వీ కెన్ ఎంజాయ్ ఎవ్రీ డే 1 meal విత్ దెమ్, ఆర్ మంత్లీ పిక్నిక్స్, ఆర్ ఫెస్టివల్స్ అప్పుడు విష్ చేయడం, ఇలాంటివన్నీ బర్త్డేస్ అప్పుడు విష్ చేయడం. దీనివల్ల ఏంటి అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. దేర్ ఇస్ అ ఫేమస్ కొటేషన్, మెంటల్ పీస్ at home translates into success in your profession. సో నీకు ఇన్నర్ సర్కిల్ వల్ల మెంటల్ పీస్ వస్తే అది నీ ప్రొఫెషన్లో కనిపిస్తుంది. యూ కెన్ బీ మోర్ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ ప్రొఫెషన్ బికాస్ నీకు బాగా సపోర్ట్ ఉంది అని, నీ మొరాల్ చాలా హై ఉంటుంది కాబట్టి. సెకండ్, ఎందుకు సోషల్ స్కిల్స్ అవసరం సివిల్ సర్వెంట్కి అంటే ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆపరేషన్ గురించి. బికాస్ ఒక సివిల్ సర్వెంట్ అన్నాక తన పనులు అవ్వాలి అంటే, తన ఏమైనా ప్రాజెక్ట్ అనుకుని ఆ పనులు అవ్వాలి అంటే చాలా డిపార్ట్మెంట్స్ అండ్ మినిస్ట్రీస్ నుంచి అప్రూవల్స్ రావాలి, లేకపోతే కోఆర్డినేషన్ ఉండాలి. సో స్మూత్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తే హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్తో ద వర్క్ విల్ బీ ఈజీ. ఫస్ట్ సపోజ్ ఐఎమ్ ఏ సివిల్ సర్వెంట్ అండ్ నాకు టాస్క్ ఏంటంటే ఒక కొత్త పిఎస్యూని సెటప్ చేయాలి.
దానికి ఎన్వైరన్మెంటల్ మినిస్ట్రీ క్లియరెన్స్ కావాలి. ఇప్పుడు నాకు ఎన్వైరన్మెంటల్ మినిస్ట్రీ హెడ్కిని పడకపోతే ఆ ప్రాజెక్ట్ జెన్యూన్గా ఉన్నా హీ వుడ్ డిలే ది సిగ్నేచర్. అలాంటివి జరగకుండా ఉండాలి కాబట్టి ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆపరేషన్ అన్నది ఇంపార్టెంట్. నెక్స్ట్, కోఆపరేషన్ విత్ ది అదర్ స్టేక్ హోల్డర్. ఒక సివిల్ సర్వెంట్ తన సోషల్ స్కిల్స్ని పక్కన మిగతా స్టేక్ హోల్డర్స్తో కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్జిఓస్, మీడియా, యూత్, ప్రైవేట్ బిజినెస్ హౌసెస్ ఆర్ అదర్ కార్పొరేషన్స్, ఇవన్నీ కూడా ఎవ్రీడే సివిల్ సర్వెంట్ డీల్ చేస్తూ ఉంటారు. సో బేసిక్గా ఏంటంటే వాళ్ళతో కూడా సోషల్ రిలేషన్స్ని మెయింటైన్ చేయాలి. లైక్ వాళ్ళు చేసిన పని అప్రిషియేట్ చేయడం, ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం ఆర్ అందరికీ చెప్పడం, అలాగే వాళ్ళని అడ్రస్ చేసేటప్పుడు రెస్పెక్ట్తో అడ్రస్ చేయడం, వాళ్ళని కలిసినప్పుడు ఎక్స్చేంజింగ్ గ్రీటింగ్స్, అదే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్ హౌ ఆర్ యూ ఇలా అడగడం. సో దిస్ వుడ్ మేక్ a civil servant social skills better with the other stakeholders also. Next, emotional intelligence లో fourth component వచ్చేసి empathy. Empathy అంటే ఏంటి? It's an ability to sense, understand the others' emotions. అంటే keeping yourself in others' shoes so that వాళ్ళ ఎమోషన్స్ అర్థమవుతాయని. సో దీనివల్ల ఏమవుతుంది? ట్రస్ట్ బిల్డ్ అవుతుంది, ఒక పర్సివరెన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ అదర్స్ అర్థమవుతాయి. సో ఎంపతీతో ఒక విషయాన్ని చూస్తే వాళ్ళ పర్స్పెక్టివ్ ఏంటి అని, లేకపోతే ఆ సిచ్యువేషన్ పర్స్పెక్టివ్ ఏంటో మనకి అర్థమవుతుంది. సో వై డస్ సివిల్ సర్వెంట్ రిక్వైర్ ఎంపతీ అన్నది క్వశ్చన్. ఫస్ట్ ఏంటంటే గ్రీవియన్సెస్ అనేవి తీసుకున్నప్పుడు సివిల్ సర్వెంట్ ఆ గ్రీవియన్సెస్ని ఒక సెన్సిటివిటీతో, ఒక కంపాషన్తో అడ్రస్ చేయాలి అంటే ఆయనకి ఎంపతీ ఉండాలి. నెక్స్ట్, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ వైపు, అంటే ఒక ప్రాబ్లం వస్తే దానికి మళ్ళీ చుట్టూరు 100 ప్రాబ్లమ్స్ ఏమున్నాయని సివిల్ సర్వెంట్ నెతకకుండా ఆ ప్రాబ్లం వస్తే ఆ కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేయడం ఎంత ఇంపార్టెంట్ అనేది ఆ సివిల్ సర్వెంట్కి ఇఫ్ హీ పుట్ హిమ్సెల్ఫ్ ఇన్ ది పిటిషనర్ షూస్ అర్థమవుతుంది. సో కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇట్ వుడ్ ఆల్సో ఎంకరేజ్ ది ఇంక్లూజివ్ అండ్ ఫెయిర్ డెసిషన్ మేకింగ్. సో ఒకరికి అన్యాయం అవ్వకుండా ఒక డెసిషన్ తీసుకోవాలి, ఇంక్లూజివ్గా అందరినీ ఇంక్లూడ్ చేసుకుంటూ అందరి పర్స్పెక్టివ్స్ని ఒక పాయింట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్తో అర్థం చేసుకోవాలి అంటే ఎంపతీ అనేది ఉండాలి. నెక్స్ట్, ఫిఫ్త్ కాంపోనెంట్ ఏంటి అంటే మోటివేషన్. మోటివేషన్ 2 ఆస్పెక్ట్స్లో అవసరం. ఫస్ట్ ఏంటి అంటే పాజిటివ్ ఎమోషన్స్ టు ఎన్హాన్స్ అవర్ అచీవ్మెంట్ స్పిరిట్. సెకండ్ ఏంటంటే ఆల్సో నలిఫైయింగ్, జీరో చేసేయాలి అవర్ నెగటివ్ ఎమోషన్స్ ఏవైతే మన అచీవ్మెంట్ స్పిరిట్ని తగ్గించేస్తాయి. సో అచీవ్మెంట్ స్పిరిట్ అన్నది మోటివేషన్ వల్ల వస్తుంది. మోటివేషన్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ సిమిలర్ టు అచీవ్మెంట్ స్పిరిట్. అయితే ఈ అచీవ్మెంట్ స్పిరిట్ని డాంప్ చేసే ఏ నెగటివ్ ఎమోషన్స్ ఉండకూడదు. ఆ అచీవ్మెంట్ స్పిరిట్ని ప్రోత్సహించే ప్రతి పాజిటివ్ ఎమోషన్ ఉండాలి. అయితే మోటివేషన్ ఈజ్ అన్ ఇన్నర్ ఎనర్జీ, లోపల నుంచి వచ్చిన ఎనర్జీ అయి ఉండాలి. దెన్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ చెస్ వరల్డ్ ఛాంపియన్షిప్ మొన్న గుకేష్ గెలిచారు ఫ్రమ్ ఇండియా. ఇంటర్వ్యూలో వెన్ హీ వాజ్ వెరీ యంగ్ తను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఐ వాంట్ టు బికమ్ వరల్డ్ ఛాంపియన్. దట్ లిటిల్ బాయ్స్ మోటివేషన్, అంబిషన్ హ్యాస్ నౌ టర్న్ ఇన్ టు రియాలిటీ. సో మోటివేషన్ ఉంటే అది ఎక్కువ రోజులు మన పని మీద మనం సస్టైన్ అవ్వడానికి ఉంటుంది అనమాట. సో హీ వాజ్ సో మోటివేటెడ్ that even failures could not stop him అనమాట. He had that achievement spirit. సో హడల్స్ వచ్చినా ఆగకుండా he went through. అది ఉండాలంటే మోటివేషన్ ఉండాలి. ఒక సివిల్ సర్వెంట్కి మోటివేషన్ ఎందుకు ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ వెరీ క్లియర్ ఇస్ తన డ్యూటీస్ని తను ఎథికల్గా, అంటే ఇంత పవర్ని పాజిటివ్గా వాడాలి. బికాస్ హీ హ్యాస్ లాట్ ఆఫ్ రిసోర్సెస్, లాట్ ఆఫ్ పవర్ ఇన్ హిస్ హ్యాండ్స్. దాన్ని పాజిటివ్గా వాడడానికి మోటివేషన్ కావాలి. సెకండ్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ ఎలా వస్తాయంటే చాలా ఇంపాసిబుల్గా కనిపిస్తాయి ఇనీషియల్గా, వీటిని సాల్వ్ చేయలేము అనిపించేలా ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సొల్యూషన్స్ నెతకడానికి ఒక ఎనర్జీ కావాలి. సో దట్ మోటివేషన్, ఆ డ్రైవ్ ఉండాలన్నమాట. సో దట్ సొల్యూషన్ అనేది కనిపించట్లేదు, అసలు ఇంపాసిబుల్గా అనిపిస్తున్నా కూడా హీ షుడ్ నాట్ గివ్ అప్, స్టిల్ ఫైట్ టు ఫైండ్ ది సొల్యూషన్స్. అందుకు సివిల్ సర్వెంట్కి మోటివేషన్ కావాలి. ఎందుకంటే దేర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ ఏవైతే రెడీమేడ్ సొల్యూషన్స్ ఆర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉండుండకపోవచ్చు. ఫస్ట్ టైం ఆ ప్రాబ్లం చూస్తూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్
మన కోవిడ్-19 was new to the world, and as well as it is new to the civil servants also. సో ఆక్సిజన్ షార్టేజ్, వ్యాక్సిన్స్, మైగ్రెంట్ లేబర్స్ ప్రాబ్లమ్స్, ఇలా బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దే హ్యావ్ టు ఆల్సో టేక్ కేర్ ఆఫ్ దెయిర్ ఫ్యామిలీ, అండ్ వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్. ఇవన్నీ మేనేజ్ చేయడం ఇట్ వాజ్ వెరీ న్యూ. అది అప్పుడు ఆ టైంలో ఇట్స్ ఇంపాసిబుల్ టు మేనేజ్ దిస్ అని గివప్ ఇచ్చేస్తే, అంటే ఆ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ గివప్ ఇచ్చేస్తే కింద ఉన్న పాపులేషన్ అంతా కూడా డిమోటివేట్ అయిపోతారు. సో దే హ్యావ్ టు మోటివేట్ దెమ్ సెల్ఫ్ అండ్ ఆల్సో మోటివేట్ ది పాపులేషన్. సో అందుకే వీళ్ళకి మోటివేషన్ అనేది చాలా హై ఉండాలి, అండ్ దే షుడ్ బి ఏబుల్ టు వర్క్ బియాండ్ మనీ, స్టేటస్ అండ్ ప్రెస్టీజ్. ఎందుకంటే అవన్నీ వస్తాయా రావా, ఉంటాయా ఉండవా, ఈ థాట్స్లో ఉండిపోతే మోటివేషన్ అనేది ఉండదు. అండ్ మోటివేషన్ ఇందాక చూసినట్టు కోవిడ్-19 సిచ్యువేషన్ ఏంటి, ఇట్ డిమాండ్స్ మోర్ ఎనర్జీ, మోర్ ఎఫర్ట్స్, మోర్ క్రియేటివ్ ఐడియాస్ అండ్ డేరింగ్ డెసిషన్ మేకింగ్ ఇవన్నీ. సో ఆ టైంలో యూ కాంట్ గివ్ అప్. అలా గివ్ అప్ ఇవ్వకూడదంటే యూ షుడ్ హ్యావ్ మోటివేషన్. దీస్ ఆర్ ది 5 components which David Goleman has given for emotional intelligence. Thank you.